హలో అండి, నేను అశ్విని. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? దూరి వెంకట్రావు గారు రచించారు. గుడ్ ఫ్రైడేతో పాటు రెండో శనివారం, ఆదివారం కలిపి 3 రోజులు సెలవులు అంటున్నారు. ఎటైనా సరదాగా వెళ్ళొద్దామండి. భర్త షర్టు గుండీలు సవరిస్తూ గోముగా అన్నది అర్చన. ఎప్పుడు ఏ ఊరు వెళ్దామన్నా నాకు తీరిక లేదు, మీరు వెళ్ళిరండి అనే అర్థాంగి ఇవాళ ఇలా తనకు తానుగా అభ్యర్థించడం చూస్తే ఆశ్చర్యమేసింది హరికృష్ణకి. అందుకే కాదనటానికి మనస్కరించక, సరే ప్రయాణానికి సిద్ధమవ్వు అన్నాడు భార్య భుజం తడుతూ. అడగ్గానే మగడు అంగీకరించడంతో ఊరంతా సంబరపడిపోయింది అర్చన. మరునాడు లేస్తూనే బ్యాగు సర్దేసి రెడీ అయిపోయింది. ఇరువురు ఆటోలో స్టేషన్కి చేరేసరికి ఎక్కవలసిన రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. గబగబా టికెట్లు తీసుకొని 2వ తరగతి బోగీలోకి ఎక్కి కూర్చున్నారు. అర్చనకి ప్రయాణం హనీమూన్లా ఉంది. అవును మరి, పెళ్ళయ్యి 25 ఏళ్ళు అవుతున్నా ఎప్పుడైనా గుమ్మం దాటితేనా? అమ్మాయికి పెళ్ళి, అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు సుదూర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇన్నాళ్లకు తీరిక దొరికింది. ఇంజన్ కూత పెట్టింది. బండి బయలుదేరింది. తునిలో ట్రైను ఆగ్గానే కిటికీలోంచి బయటికి తొంగి చూశాడు హరికృష్ణ. తన సిగ్నల్ కోసమే ఎదురు చూస్తున్నట్లు నవ్వుతూ బండెక్కారు ప్లాట్ఫామ్ మీద నిలబడిన భార్యాభర్తలు. ఇతడు నా కొలీగ్ కాంతారావు. ఈ మధ్యే ట్రాన్స్ఫర్ మీద తుని వెళ్ళిపోయాడు. ఆవిడ ఆయన అర్ధాంగి అలివేణి. శ్రీమతికి పరిచయం చేశాడు హరికృష్ణ. అలివేణి అర్చన పక్కన కూర్చుంది. మిత్రులిద్దరూ ఆఫీస్ విషయాలు చర్చించుకుంటున్నారు. మీరు ఎంతవరకు వెళ్తున్నారు అని అడిగింది. మాట కలిపింది అలివేణి. మేము విశాఖపట్నమే. మనమంతా సరదాగా వైజాగ్ తిరిగొద్దామని మీ వారు ఫోన్ చేస్తే మేము బయలుదేరాం అని అలివేణి చెప్పింది. అలాగా, బావుంది అని ఊరుకుంది అర్చన. పానకంలో పుడకలా వాళ్ళిద్దరూ రావటం అర్చనకు ఇబ్బందిగా ఉంది. అంతలో కంపార్ట్మెంట్లోకి యాపిల్ పళ్ళు అమ్ముతూ వచ్చారెవరో. నలుగురికి 4 యాపిల్ పళ్ళు తీసుకున్నాడు హరికృష్ణ. కాంతారావు డబ్బులివ్వబోతే వద్దంటూ వారించాడు. పళ్ళు తింటూ అంతా మాటల్లో పడ్డారు. అంతలో రైలు అనకాపల్లిలో ఆగింది. నలుగురు 2 వడలు తిని టీ కప్పులు అందుకున్నారు. ఈ మారు కూడా హరికృష్ణే డబ్బులు చెల్లించాడు. కాంతారావులో ఎలాంటి స్పందన లేదు. ఈ తతంగం అంతా చూస్తున్న అర్చనకు ఒళ్ళు మండిపోతుంది. ట్రైను మరేదో స్టేషన్లో ఆగితే మంచినీళ్లు పట్టుకొస్తానని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని కిందకి దిగాడు కాంతారావు. హరికృష్ణ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. అవిగో మల్లెపూలు అంది అలివేణి. ఆశ తేరగా వస్తే సిగలో ముచ్చుకుందామనుకుంటుంది కాబోలు అనుకొని, నా దగ్గర చిల్లర లేదు, మీరు తీసుకోండి 2 దండలు అంది అర్చన కసిగా. నా దగ్గర డబ్బులుండవండి, నాకేం కావాలన్నా తనే కొని తెస్తూ ఉంటారు సత్యకాలపు సత్తెమ్మలా అంది అలివేణి. ఆమె మాటలు అర్చనకి ఒంటి మీద కారం పూసుకున్నట్లు అనిపించాయి. మరిక మళ్ళీ మాట్లాడలేదు. ఎందుచేతనో బండి ఆ స్టేషన్లో చాలాసేపు ఆగిపోయింది. అలివేణి లేచి టాయిలెట్కి వెళ్ళింది. కాంతారావు కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడి ప్లాట్ఫామ్ మీద వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. కూల్ డ్రింక్ తాగుదామా అన్నాడు హరికృష్ణ. తీసుకోవాలనుకుంటే తొందరగా తీసుకోండి, వాళ్ళు వచ్చారంటే వాళ్ళకు కూడా మనమే పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అంది అర్చన. కూల్ డ్రింక్స్ పుచ్చుకొని స్ట్రా నోట్లో పెట్టుకుంటూ ఉండగా మరి మాకో అన్నట్లు ఊడిపడ్డారు కాంతారావు దంపతులు. ఇక తప్పక వాళ్ళకి కూడా 2 పెప్సీ బాటిల్స్ అందుకున్నాడు హరికృష్ణ. విశాఖలో దిగుతూనే అందరూ కలిసి ఆటోలో మంచి పేరున్న లాడ్జికి వెళ్ళారు. డబుల్ ఏసీ బెడ్రూమ్ బుక్ చేశాడు హరికృష్ణ. ఓ గంట రిలాక్స్ అయ్యాక ట్రిమ్గా తయారయ్యి బీచ్కి బయలుదేరారు. వాతావరణం ఎంతో మనోజ్ఞంగా ఉంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి కడలి కెరటాలు.
అలల వైపు పరుగులు తీశారు కాంతారావు దంపతులు. భర్తతో కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవటానికి అర్చనకు అవకాశం దొరికింది. బయలుదేరినప్పటి నుండి చూస్తున్నాను, అన్ని ఖర్చులు మీరే పెడుతున్నారు తప్ప మీ ఫ్రెండ్ మాత్రం జేబులో చెయ్యి పెట్టడం లేదు. మనసులోని అక్కసును బయటపెట్టింది అర్చన. నాకు అదే అర్థం కావటం లేదు. అయినా మనం తొందరపడద్దు. చూద్దాం, తిరుగు ప్రయాణానికైనా టికెట్లు తీస్తాడేమో అని. నేనే వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను. అందుకే అడగటానికి మొహమాట పడుతున్నాను అన్నాడు హరికృష్ణ. ఏది ఏమైనా మీ ఫ్రెండు పరమ నక్కు, పిసినిగొట్టులా ఉన్నాడు. ఇక ఆ పతికి ఏమాత్రం తీసిపోదు ఆ మహాసతి. అసలు మీరు వాళ్ళని ఎందుకు పిలిచారు? అంతలో ఆ మాటల్లోనే అక్కడికి వచ్చారు కాంతారావు దంపతులు. పెదవులపై చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నాడు హరికృష్ణ. మరునాడు ఇందిరా జువలాజికల్ పార్కు, హార్బర్, సింధియా, నావెల్ బేస్ దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. 4 రోజుల తర్వాత కాంతారావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది హరికృష్ణకు. హలో అన్నాడు హరికృష్ణ. నేను నీ కొలీగ్ కాంతారావుని. బాగున్నావా మిత్రమా? మీతో జాయిన్ అవ్వడం వల్ల వైజాగ్ ట్రిప్పు మాకు కూడా ఓ జాలీ ట్రిప్ అయింది. మెనీ మెనీ థ్యాంక్స్. పోతే నా ఖర్చులు మరొకరు పెడితే నాకు ఇష్టం ఉండదు. అలాగే ఇతరుల ఖర్చుని భరించే శక్తి కానీ అలవాటు కానీ నాకు లేదు. ఒక్క ఖర్చు నేను, మరొక ఖర్చు నువ్వు పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ మనలో ఎవరో ఒకరి చేతికి చమురు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు వదిల్చిన ప్రతి పైసా నా మొబైల్లో ఫీడ్ చేస్తూ వచ్చాను. నీకు ఆ సంగతి తెలియకపోవచ్చు. మన వైజాగ్కి ట్రిప్కి అయిన మొత్తం ఖర్చు 12,500. అందులో మా వాటా 6,250 రూపాయలు. నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ పర్టికులర్స్ మెసేజ్ పెట్టు. మా వాటా నా ఎస్పీ నుంచి అకౌంట్ నుంచి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆలస్యమైనందుకు ఏమీ అనుకోకు. మీ ఆవిడ్ని అడిగానని మా మిస్సెస్ చెప్పమంది. మరి ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు కాంతారావు. కాంతారావు తత్వం తెలియక మనం అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నాము. ఇప్పుడు చూడు, నేను ఖర్చు చేసిన దాంట్లో సగం సొమ్ము నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడట అన్నాడు అర్చనతో హరికృష్ణ. పెనిమిటి మాటలకు ఏమనాలో తెలియలేదు అర్చనకి. లోకంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకుంది బుగ్గ మీద వేలు వేసుకొని. ఇదండి వాళ్ళ మన మినీ కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. చాలా పెద్ద నీతి కథలు కూడా ఉన్నాయి. ఒకసారి ఎవరైనా మిస్ అయితే చూసేయండి. థ్యాంక్